హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు పేదరికం అనే టాపిక్కు సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ 2లో 2017 ఎగ్జామ్లు ఇచ్చినటువంటి ప్రశ్న చూద్దాం. సో సేన్ పేదరిక సూచీలో పేదరికాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం ఏది అని అంటూ ఆదాయ అసమానత, వినియోగంలో అసమానత, క్యాలరీల అందుబాటులో అసమానత, వ్యయ అసమానత అని మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆదాయ అసమానత అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో దీన్నే మనం సేన్ ఇండెక్స్ అని పిలవడం జరుగుతుంది. మరి దీన్నే మనము పావర్టీ ఇండెక్స్ లేదా పి ఇండెక్స్ అని కూడా పిలుస్తాం. సో దీన్నే మనం సేన్స్ పావర్టీ ఇండెక్స్ SPI అని కూడా పిలవడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ సేన్స్ పావర్టీ ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే, మనకు గతంలో ఉన్నటువంటి తలల లెక్కింపు పద్ధతి హెడ్ కౌంట్ రేషియోలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలని సరిదిద్దడానికి ఈ సేన్ పావర్టీ ఇండెక్స్ అనే ఇండెక్స్ని తీసుకొని రావడం జరిగింది. సో మరి హెడ్ కౌంట్ రేషియో తలల లెక్కింపు పద్ధతి, దాని ఆధారంగా పేదరిక శాతాన్ని మనం అంచనా వేస్తాం. ఎలా అంచనా వేస్తామంటే, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రజలు బై దేశ జనాభా ఇంటూ 100 వేస్తే మనకేమొస్తుంది సార్ అంటే ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది వస్తుంది. అంటే తలల లెక్కింపు పద్ధతి ఆధారంగా ఎంతమంది దేశంలో పేదవారు ఉన్నారో ఆ శాతం మనకు చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ నార్మల్గా మనం పేదరిక గీత గీసుకునేటప్పుడు ఈ గీతకు పైన ఉన్న వారిని అబవ్ పావర్టీ లైన్ అని, కింద ఉన్న వారిని బిలో పావర్టీ అని అంటాం, అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మనం పేదరిక రేఖగా చేసుకుంటే 100 రూపాయల నుంచి పైన ఎంతమంది వచ్చినా వాళ్ళు అబవ్ పావర్టీ లైన్ అంటే పేదవారు కాదని అర్థం. కానీ 99 రూపాయలు వచ్చినా, 98 రూపాయలు వచ్చినా, 96 రూపాయలు వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 5 రూపాయలు వచ్చినా, అసలు ఏం రాకపోయినా వీళ్ళంతా కూడా పేదవారే, అవునా? మరి దీన్ని ఆధారంగా చేసుకుని మనం హెడ్ కౌంట్ రేషియో ఆధారంగా తలల లెక్కింపు పద్ధతి ఆధారంగా పేదరిక శాతం ఉంటుందో చెప్తున్నాం. కానీ ఇప్పుడు సేన్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 99 రూపాయలు వచ్చిన వాడిని, 98 వచ్చిన వాడిని, 96. సో మనకి ఈ షార్ట్ వీడియోస్లో భాగంగా పూర్తి విశ్లేషణ సాధ్యం కాదు కాబట్టి ఈ కింద కనిపిస్తున్నటువంటి వీడియో లింక్ మీద క్లిక్ చేసి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే వినగలరు.